హలో హాయ్ మై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంకర్ విలాగ్స్. అయితే మీరు మొదటి టైం ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మన బండి అయితే వర్క్ అయితే కంప్లీట్ అయి పక్కన పెట్టేశాను. అది కవరింగ్ వర్క్ కంప్లీట్ అయి పక్కన పెట్టేశాను. అయితే మటుకు మన బండి ఇంకోటి ఉంది, రెండో బండి ఉంది కదా, రెండో బండికి ఇవి వర్క్కి సంబంధించిన ఇది పైన స్టీల్ రేకులు ఇవి చూపిస్తారు కదా, అది స్టార్ట్ చేశారు. అయితే ఆ బండి అయితే స్టార్ట్ చేశారు. నేనైతే స్పాంజ్ వర్క్ అయితే చేశారు. అయితే ఈరోజు ఏంటంటే కవరింగ్ వర్క్ చేస్తున్నారు. అవి ఎస్ఎస్ స్టీల్ కవరింగ్ వర్క్ చూశారు కదా. అవి పై భాగం పెద్దవి, ఇప్పుడు పొడవుగా ఉన్నట్టు పై భాగం, ఇవి పొట్టిగా ఉన్నాయి చూసారా. కింద షీట్లు వేస్తున్నారు చూడండి. ఇవి కింద భాగం అన్నమాట. కింద భాగం చూడండి, మొత్తం వరుసగా ఉన్నాయి చూడండి కింద భాగం. ఈ కింద భాగం అయితే ముందు కింద బాటమ్ సెక్షన్ వరకు వేసుకుంటారు. కింద బాటమ్ సెక్షన్ వేసి అవి బెల్ట్లు వేసి లాగి కడతారు. కట్టితే టైట్ చేస్తారు. అయితే చూడండి, ఇది మొత్తం వీడియో కంప్లీట్ అయ్యాక మొత్తం మీకు అర్థం అవుతుంది. చూస్తూ ఉండండి, కంటిన్యూ వాచింగ్ చూడండి, మళ్ళీ స్కిప్ కొట్టద్దు, పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థం అవుతుంది ట్యాంక్ ఎలా కడతారు ఏందని మొత్తం మీకు అర్థం అవుతుంది. స్కిప్ అయితే చేయొద్దు, కంటిన్యూ వాచ్ చేయండి. ఓకే, ఇది చూడండి, 1 2 3 4 5 6 7 8 9 దాకా ఉన్నాయిలే, 9 దాకా ఉన్నాయి. అయితే చూడండి, ఇవి ఒక కంపార్ట్మెంట్కి ఒక పైప్ లైన్ ఉంటుంది ఒక్కొక్క దానికి. చూడండి, అయితే 6 కంపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. 6 కంపార్ట్మెంట్కి అయితే 6 కింద షీట్లు పడతాయి. 6 వాల్స్కి 6 కంపార్ట్మెంట్లకి 6 హోల్స్ పడతాయి చూడండి, హోల్స్ అయ్యి. అయితే మనకి ఏంటంటే 6 హోల్స్ ఏంటంటే 4 అయితే క్లోజింగ్ అయ్యి, 4 క్లోజింగు, ఒకటైతే 2 ఓపెనింగ్ అనమాట. బ్యాక్ సైడ్ వాల్ ఒకటి, ఫ్రంట్ సైడ్ వాల్ ఒకటి. బ్యాక్ సైడ్ వాళ్ళకి చూసారు కదా పైప్ లైన్ అయితే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వాళ్ళకి పైప్ లైన్ ఉంటుంది. 2 పైప్ లైన్లు ఉంటాయి అన్నమాట మన బండికి. చూడండి, అయితే ఒక కటింగ్ అయితే ఒకదాన్ని కట్ చేశాడు. అట్లా అదేవిధంగా అయితే మొత్తం ఇవన్నీ కింద ఉన్న రేకులన్నిటికీ 6 పైప్ లైన్లకి 6 రేకులు వస్తాయి. 6 రేకులకి 6 వాళ్ళు అయితే కట్ చేస్తారనమాట. ఎస్ఎస్ వస్తాయి. ఇవన్నీ ఎస్ఎస్తో కూడినవి. ఎస్ఎస్ అంటే స్టీల్ రేకులు అయిన మొత్తం అవి. అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ చూసారు కదా, అప్పుడు రైట్ సైడ్ పార్ట్ చూడండి. రైట్ సైడ్ పార్ట్లో ఫస్ట్ భాగం కొద్దిగానే వరకే చేశాడు. అయితే పైప్ లైన్ చూడండి, బ్యాక్ సైడ్ పైప్ లైన్ ఇది, బ్యాక్ వాల్. అయితే ఇది సెకండ్ వాల్, ఇది అంటే ఫస్ట్ వాల్ క్లోజింగ్, ఇది రెండో సెకండ్ వాల్. ఇది వచ్చి ఇప్పుడు చూపిస్తాను చూడండి, 3వ వాళ్ళు. అది కనబడడం లేదు, అది కిందకు వంపు చూస్తాను చూడండి, అయినా కనబడలేదు. ఇది కనబడదు చూడండి, 3వ వాళ్ళు. అది క్లోజింగ్ అన్నమాట. 3వ వాళ్ళు క్లోజింగ్ అంటే మీకు దీని గురించి తర్వాత చెప్తాను, లాస్ట్ చెప్తానండి. 3వ వాళ్ళు. 4వ వాళ్ళు చూడండి, 4వ వాళ్ళు కింద ఉంది, కనబడడం లేదు. చూపిస్తాను చూడండి, కిందకు వంగి చూపిస్తాను చూడండి. 4వ వాళ్ళు చూడండి, అట్లా ఉంటాయన్నమాట. బోల్డ్ వేసి ఫిట్ చేస్తున్నారు. అది క్లోజింగ్ అన్నమాట. అది అంటే దాని నుంచి ఆయిల్ రాదు, అంత క్లోజింగ్ అన్నమాట. అది బయోడీజిల్ పర్పస్ మనం తీసుకున్నాం మేము. అయితే మనం బయోడీజిల్ తోలడం లేదు కాబట్టి, పామ్ ఆయిల్ తోలేదాని కోసం అని చెప్పేసి ఈ మొత్తం క్లోజ్ చేపించేసాము. ఇదో చూడండి, ఇది వచ్చి 5వ వాళ్ళు. ట్యాంక్ కార్డు ఉండేది ఎంతనా, 5వ వాళ్ళు ఇది. నెక్స్ట్ వచ్చి ఇంకా 4వ వాళ్ళు. ఇది వచ్చి 5వ వాళ్ళు. ట్యాంక్కి ఎదురుగా ఉండదు, డీజిల్ ట్యాంక్ ఎదురుగా ఉంటుంది వాళ్ళది. అటువైపు వస్తుంది వాళ్ళు. ఆ పక్క నుంచి ఆయిల్ ఓపెన్ చేస్తారనమాట, ఆయిల్ అన్లోడ్ చేసేది. చూడండి, 5వ వాళ్ళు అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి 6వ వాళ్ళు. 6వ వాళ్ళు ఇది. 6వ వాళ్ళు కూడా అయిపోతుంది చూడండి. 6వ వాళ్ళు కూడా చూడండి ఎట్లా, అది కూడా క్లోజింగ్ అయ్యేది. ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ నుంచి 2వ వాళ్ళు ఓపెనింగు, బ్యాక్ సైడ్ నుంచి 2వ వాళ్ళు వచ్చి ఓపెనింగ్ అనమాట. 2 వాళ్ళు ఓపెనింగు అంటే 2 సైడ్ నుంచి ఆయిల్ అన్లోడ్ అవుతుంది అనమాట మనకు. 2 సైడ్ నుంచి అన్లోడింగ్ అనమాట, ముందు సైడ్ నుంచి వెనక సైడ్ నుంచి. చూడండి, అయితే పార్ట్ అయితే బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా కింద వరకు వెల్డింగ్ అట్లాగా కట్టి బెల్ట్తో లాగి టైట్ అవుతుంది. బెల్ట్తో లాగితే అది బాగా ముడుచుకొని ఇట్లా టైట్ అవుతుంది అనమాట. అయితే అయిన తర్వాత వెల్డింగ్ అయితే పడతారు. చూడండి, ఇక చూస్తున్నారు కదా, ఇవి పై పార్ట్లు అనమాట. అంటే సగభాగాటికి పైన వస్తాయన్నమాట. ఇవి సగాటికి వేస్తే ఈ పక్క సగం నుంచి అవతల పక్క సగానికి వెళ్తాయి అనమాట. అంత పొడవు ఉంటాయి. చూడండి, కంపార్ట్మెంట్కి సందులు అయ్యి. చూడండి, అన్న వస్తున్నాడు కదా, అన్నే పాపం చాలా నీట్గా చేస్తాడు వర్క్. ఇక్కడ 4 ఉంటే 4లో స్పీడ్ వర్క్ ఈయన చేసేది. సరే, చూశారు కదా అడ్రస్, శ్రీకృష్ణ ట్యాంకర్ కవరింగ్ వర్క్స్. అది ఎక్కడ ఉండేది, శ్రీకృష్ణ ట్యాంకర్ కవరింగ్ వర్క్స్. అది ఎక్కడ ఉండేది అంటే చూడు, పడానా గాంధీగాం. చూడండి, మొత్తం చూడండి. షాప్ నెంబర్ 13, ఆపోజిట్ అజ్మీర్ హోటల్,
NH 8/A, పడానా, గాంధీధామ్. ప్రొప్రైటర్ రమేష్ మహారాజ్ M. మొబైల్ నెంబర్ 9979323881 9106262356. ఓకే, చూడండి ఇది ఉన్నా కదా, ఇది పాదాల కాడ వస్తాయి అనమాట. అంటే మొత్తం షీట్ వరకు ఫుల్ షీట్ వేసేస్తారు. వేసిన తర్వాత కట్ చేసిన తర్వాత ఈ పాదాలు వస్తాయి. పాదాల కాడ సన్న రేకులు వస్తాయి. పాదాల కాడ అవి కనబడకుండా ఉండేదానికోసం పాదాలకి అన్నమాట ఇవి వేస్తారనమాట. పాదాల కాడ ఇవి వేయకపోతే కూడా పాదాల కాడ గ్యాప్ వస్తుంది. గ్యాప్ వస్తే దాంట్లో ఆ గ్యాప్లోంచి హెయిర్ వెళ్తే ఆ గ్యాప్లోంచి హెయిర్ వెళ్తే ట్యాంకులోకి వెళ్ళిపోతుంది. హెయిర్ వెళ్తే మటుకు మనకు ఆయిల్ ఒకవేళ హీట్ ఉన్న ఆయిల్ చల్లబడిపోతుంది, చల్లగా ఉన్న హీట్ అయిపోతుంది, చల్లగా ఉన్న ఆయిల్ హీట్ అవుతుంది అన్నమాట. అంటే క్లైమేట్ని బట్టి చూడండి కింద బాటమ్ సెక్షన్ వరకు చూడండి రేకులు వేస్తూ ఉన్నారు. అదే ఐరన్ SS స్టీల్ ప్లేట్లు వేస్తున్నారు చూడండి, అదనమాట. చూడండి కింద వరకు ఫస్ట్ వేసుకుంటున్నారు. వేసుకున్న తర్వాత చూడండి ఇవేంటంటే ఇవే చెప్పాను కదా, పాదాల కాడికి అవి చిన్న కటింగ్లే వస్తాయి అన్నమాట. అవి పాదాలు సగాడిగా ఉంటాయి. సగాడిగా ఉన్న చిన్న రేకులు, ఖచ్చితంగా ఆ రేకులు వేయాలా, దానికైతే పడదు, షీట్ పడదు. అయితే చూడండి పైన అయితే వేసుకున్నాడు. ఫస్ట్ షీటు సైజు సరిపోతుందా లేదా అని కట్ చేసుకొని జస్ట్ ఊరికే ట్రయల్ చూస్తున్నాడు అనమాట. కరెక్ట్గా సైజులు వచ్చాయా లేదా, దానికి సెట్ అవుతుంది లేదా అని చెప్పేసి సైజులు చూసుకొని పైకి ఎక్కించాడు దాన్ని. అయితే ఓకే, సైజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఆ లెక్కనైతే ఇవి కూడా సరిపోయి ఉంటాయి అనుకున్నాడు. అయితే చూడండి పై వరకు వేసుకున్నాడు. అక్కడ జస్ట్ ఊరికే వదిలేశాడు దాన్ని పైన వేసి. అయితే ముందు భాగం చూశారు కదా, కింద బాటమ్ సెక్షన్లో కొద్దిగా చేశాడు. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అన్నమాట బాటమ్ సెక్షన్ వర్క్. అది అంటే సగాడికి కాలు భాగానికి ఉంది కదా బాటమ్ సెక్షన్ వరకు, అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సగం కొద్దిగా చేశాడు, తర్వాత అయితే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఇంక మొత్తం వీడియో పెట్టాలంటే మీకు మొత్తం పూర్తిగా చూడలేరు, అంత బోరింగ్ ఉంటుంది మీకు, అంత వెల్డింగ్ చేసేది మొత్తం. అయితే ఉదయం నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం దాకా వర్క్. అది ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్ అంటే మీరు అంత ఓపిక చూడలేరు. అయితే చూస్తే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో వర్క్. ఇది మీకు దగ్గరుండి చూస్తే వీడియో ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అయితే మనం వీడియో రూపంలో చూపిస్తున్నాము చూడండి. అట్లా బెల్ట్లు వేసి అట్లా బెల్ట్ వేస్తారు. 2 బెల్ట్లు వేస్తారు. 2 బెల్ట్లు వేసి అప్పుడు దానికి లాక్ వస్తుంది చూడండి. బెల్ట్ వేస్తారు, లాక్ వస్తుంది దానికి. చూపిస్తాను చూడండి, బెల్ట్కి లాక్ వస్తుంది. ఆ లాక్ నేను ఏం చేస్తానంటే చూడండి, బెల్ట్ వస్తుంది కదా, అట్లా లాక్కుంటాడు. టైట్ లాక్కొని అక్కడ తడతాడు. అటు నొక్కి పట్టుకుంటే టైట్ వస్తుంది అనమాట. కర్రతో నొక్కి పెట్టాడు కదా, టైట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, అతను ఫ్రెష్ చేస్తున్నాడు లాగుతున్నాడు చూడండి, అక్కడ లాక్ వస్తుంది. దాన్ని లాగే కొద్దే ఇవి లోపల ప్లేట్ అది నుంచి చూసారా, SSది ప్లేట్ అది లోపలికి గట్టిగా బిగుసుకుంటుంది అన్నమాట. చూడండి. అయితే కింద సెక్షన్ వరకు అయితే వర్షం పడుతుందని చెప్పేసి మొత్తం అన్నీ వేసేస్తున్నారు. క్లైమేట్ ఏంటంటే ఇప్పుడు వర్షం పడే విధంగా ఉంది. అయితే మొత్తం ఎక్కిచ్చేస్తున్నారు. ఏంటంటే స్పాంజ్ తడవకూడదు, తడిస్తే ఏంటంటే మళ్ళీ అది డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయితే ఇంకా ఎంత వర్క్ చేసినా సరే కూడా, అంత పని అయితే వర్క్ అయితే చేసిన వృధాయే కదా. ఇంతసేపు కష్టపడి పాపం స్పాంజ్ చేసింది 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి స్పాంజ్ చేసి దాని మీద పట్టేసి కట్టేశారు, వర్షం పడుతుందేమో అని చెప్పేసి. అయితే మన బండి కన్నా ముందు ఒక బండి వస్తే దాని వర్క్ అయితే స్టార్ట్ చేసినారు. అందువల్ల ఏంటంటే మన బండి లేట్ అయిపోయింది. సో ఏంటంటే పైన వారికి కింద బాటమ్ సెక్షన్ వారికి రెడీ చేసి పెట్టారు. అంటే ఊరికే ఈ వరకు రేకులు వేసి పెట్టారు, పైన రేకులు వేసారనమాట. రేకులు వేసుకొని రేకులు అంటున్నా SS స్టీలు షీట్ అంటారు. రేకులు అంటే ఊరికి రేకులు అంటే మీకు కొద్దిగా వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే చూడండి, అది ఇది ఫస్ట్ ఇక్కడ వరకే ఆ ఎల్లో బెల్ట్ ఉంది కదా, అక్కడ వరకు అయితే వర్క్ అయితే అయ్యింది. అయితే మిగతా అంతా బ్యాలెన్స్ ఉంది కదా. ఇంక మధ్యాహ్నం టైం అయింది, భోజనం టైం అయిందని చెప్పేసి అన్నవాళ్ళు మళ్ళీ వచ్చి చేస్తామని చెప్పేసి దిగుతున్నారు. పైన అన్న దిగుతున్నాడు. వీళ్ళు వచ్చి ఆల్రెడీ ఇంకా వర్క్ అయితే ఆపిండి అని చెప్పేసి దిగుతున్నారు. చూడండి. అయితే మటుకు వీడైతే ఇది ఇంక బ్యాక్ సైడ్ కూడా రౌండ్ షేప్ది వస్తుంది, అది కూడా కట్టాలా. అయితే చూడండి, వర్క్ అయితే మొత్తం 75% అయితే అయ్యింది. కింద బాటమ్ సెక్షన్ కూడా అయిపోయింది, వెల్డింగ్లు అన్నీ అయిపోయినాయి, చేసేసారు. ఇంకా చూశారు కదా అది ఫస్ట్ ఉదయం నుంచి అది ఇందాక వీడియో అంతా చూస్తున్నారు కదా, ఫస్ట్ నుంచి కింద బాటమ్ సెక్షన్ ఎట్లా వర్క్ చేస్తారు చూశారు కదా. అట్లాగే ఇది మొత్తం వర్క్ అయితే మొత్తం ఫుల్ వీడియో పెట్టాలంటే మీకు బోరింగ్ ఉంటుంది చెప్పేసి అయితే సగం అయిపోయిన తర్వాత పెడుతున్నాను.
ఇట్లా ఉంటుంది వర్క్ ఫినిష్ ఇట్లా ఉంటుంది. అయితే చూడండి ఇప్పటికే టైం అయితే అయిపోయింది పాపం వాళ్ళకి. ఇప్పుడు వరకు చేసేటప్పుడు వర్క్ టైము 7 అయింది, ఇప్పుడు 7 టైం ఇక్కడ. 7 అయినా సరే కూడా రేపు చేసుకుంటారు వర్క్ అని చెప్పేసి ఆ బెల్ట్లు అయితే మొత్తం టైట్ లాగేసుకొని, చూసారు కదా బెల్ట్లు, ఆ బెల్ట్లన్నీ టైట్ లాక్కొని పెట్టుకున్నారు రేపు వర్క్ స్టార్ట్ చేసే దానికోసం. చూడండి బెల్ట్ ఎన్ని బెల్ట్లు వేసారు చూడండి. ఒక్కొక్క షీట్కి ఇచ్చే 2 బెల్ట్లు పడతాయి. అట్లా చూడండి ఎన్ని బెల్ట్లు వేస్తున్నారు చూడండి. బెల్ట్ ఎందుకు లాగా వేస్తున్నారంటే టైట్ లాక్కుండా దానికి. అది కరెక్ట్గా ఒక బెల్ట్ వేసి టైట్ లాగితే ఒక 5 మినిట్స్లో 10 మినిట్స్లో 5 మినిట్స్ 10 మినిట్స్లో కరెక్ట్ అది గట్టిగా ముడుచుకునేస్తుంది అనమాట. ముడుచుకుంటే మనకు వెల్డింగ్ పట్టేదానికి ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి బెల్ట్లు వేసుకొని బెల్ట్లు వేసి ఆ పక్క ఈ పక్క బెల్ట్ వేసి టైట్ లాగుతారు. టైట్ లాగితే బాగా ముడుచుకుంటుంది. ముడుచుకుంటే వెల్డింగ్ కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఫ్రీగా మామూలుగా చేత్తో పట్టుకొని చేయాలన్నా కూడా కష్టం వెల్డింగ్ చేయాలంటే. అయితే చూడండి పైకి అయితే వచ్చాను, ట్యాంక్ పైకి. ట్యాంక్ పైన ట్యాంక్ వర్క్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో. నీట్గా అయితే అటు చేసిన వరకు అయితే నీట్గా చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇక్కడ 4వ కంపార్ట్మెంట్ వరకు వచ్చినారు వర్క్. చూడండి ఇక్కడ నిచ్చెన ఉంటుంది మామూలుగా, ల్యాడరు నిచ్చెన ఉంటుంది, ఇంగ్లీష్ ల్యాడర్ అంటారు కాబట్టి నిచ్చెన ఉంటుంది. ఈ నిచ్చెన మీద మామూలుగా నిచ్చెన ఉంటుంది అని చెప్పాను కదా. ఈ నిచ్చెన మీద మనం నడుచుకుంటూ పోతాం. మామూలుగా నిచ్చెన వేస్తారు ఇక్కడ. నిచ్చెన పొడుగ్గా ఉంటుంది, అక్కడ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పొడుగ్గానే ఉంటుంది నిచ్చెన. అది లాస్ట్లో వర్క్ అయిన తర్వాత మొత్తం వీడియో పెట్టినప్పుడు పైకి ఎక్కి అక్కడ చూపిస్తాను వీడియో. అయితే ఈరోజు వీడియో అయితే ఇదే మామూలుగా. అయితే ఆ నిచ్చెన వేస్తే మటుకు బండి నీట్గా కలగా ఉంటుంది. నిచ్చెన పక్కన కూడా మామూలుగా పైప్స్ వస్తాయి అన్నమాట. ఆ పక్క పైపు ఈ పక్క పైపు. అంటే ఇన్ కేసు ఒకవేళ మనం పైన ఎక్కినప్పుడు కాలు స్లిప్ అయ్యి జారి పడిపోకుండా ఉండేదానికోసమే నిచ్చెన వేసేది. అక్కడ పైపులు ఉన్నారు చూసావా, ఆ పైపులు కూడా ఎందుకు వేస్తారంటే ఇన్ కేసు ఒకవేళ జారి పడేటప్పుడు ఆ పైపుల సందన కాలు ఇరుక్కుంటుంది, అప్పుడు సేఫ్టీగా మనిషి పడిపోకుండా ఉంటాడు. అందుకోసం ఆ పర్పస్ మీదే లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్న ఒక ఆ పక్క ఒక పైపు ఈ పక్క. అయితే వీడియో మొత్తం చూసారు కదా. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరన్నీ చేస్తారని ఆశిస్తున్నాను. మీ సురేష్.